రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము. పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము. అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి. వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము. పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము. అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి. వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము. పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము. అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి. వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి